హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి హరినాథ్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ మళ్ళీ అదే టాస్క్. సీజన్ 6 లో ఉన్నట్టుంది ఈ టాస్క్. అదే టాస్క్ తీసుకొచ్చారు. అప్పుడేమో బేబీని పెట్టారు, ఇప్పుడు పప్పీస్ ని పెట్టారు. ఈ పప్పీస్ టాస్క్ లో లాస్ట్ గా నాకేమనిపించింది అంటే అటు చేసి ఇటు చేసి హౌస్ మేట్స్ అందరూ నిజంగానే మణికంఠని కార్నర్ చేస్తున్నారేమో అనిపించింది. అనేది తప్పేం లేదు, అనవసరంగా పాపం అనిపిస్తుంది మణికంఠని చూస్తుంటే. కానీ ఎప్పుడు ఒకటి రీజన్, మెచ్యూరిటీ లేదు, అర్థం చేసుకోవు, నీ మూడ్ స్వింగ్స్ అందరు కన్సోల్ చేస్తున్నారు అనే బదులు చెయ్యకండి మీరు. ఎట్లనో ఒకలా ఆయన గేమ్ ఆడతాడేమో అనవసరంగా చేసి ఏదో ఫీల్ అయిపోతున్నారు. కానీ అయితే నిజంగా డెఫినెట్ గా మణికంఠని టార్గెట్ చేస్తున్నారు హౌస్ మేట్స్. దీనివల్ల ఎవరికి నష్టం లేదు. మణికంఠకైతే అస్సలు నష్టం లేదు. హౌస్ మేట్సే వాళ్ళు అటో ఇటో వాళ్ళకు కూడా ఏం నష్టం ఉండదు. కాకపోతే డెఫినెట్ గా మణికంఠకి సింపతితోనైనా ఓన్స్ పడతాయి డెఫినెట్ గా ఇట్లా చేస్తే హౌస్ మేట్స్. సో ఇక్కడ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. సో ఎపిసోడ్ లోకి వెళ్తే ఫస్ట్ విష్ణుప్రియ, ప్రేరణ, నైనిక పొద్దున మార్నింగ్ బిగ్ బాస్ సాంగ్ వేసినా కానీ వీళ్ళు ఇవ్వలేదు, పడుకొనే ఉన్నారు. కుక్కలు బొబ్బో బొబ్బో అని అరిచాయి, మనకు అది కనిపించింది. దాని తర్వాత వెంటనే మార్నింగ్ మస్తీ టాస్క్ పెట్టారు. కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్. ఓకే, మస్తీ టాస్క్ కాబట్టి బాగానే ఉంది. సో దీంట్లో ఫస్ట్ ఆదిత్య మణికంఠ వీళ్ళిద్దరు వెళ్ళారు. బ్లాక్ కలర్ అడిగితే చెప్పలు అండ్ మైక్ పెట్టారు. ఈ గేమ్ అంతా నామినల్ గా వెళ్ళిపోయింది అలా. ఇక్కడ కానీ బిగ్ బాస్ కొంచెం ఫన్ క్రియేట్ చేయాలనుకో, లేకపోతే వాళ్ళందరూ పడుకుని ఉన్నారు, యాక్టివ్ గా లేరనుకున్నారో, మరి మనకి ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్నారో, బిగ్ బాస్ మొత్తానికి అయితే కొద్దిగా ఫన్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు. వాళ్ళు ఎలాగో చేయట్లేదు కదా క్రియేట్ ఫన్, అందుకని. సో మణికంఠ ఓడిపోయాడు. మైక్ ఎప్పుడు అందులో వేసిన తీసుకోవద్దు అంటే తను వెళ్ళి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అక్కడ సూపర్ మంచి సాంగ్ వేసి మణికంఠ డాన్స్ చేశాడు. నెక్స్ట్ గ్రీన్ కలర్ నబిల్, నిఖిల్ అయితే నిఖిల్ గడ్డే వేశాడు. అది కూడా ఓకే అని చెప్పేసి మణికంఠ బిగ్ బాస్ గారు చెప్పారు. దాని తర్వాత నబిల్ ఓడిపోయాడు. బకెట్, స్పూన్ ఇది కూడా ఉన్నట్టుంది కదా సేమ్. ఏదో సీజన్ లో షణ్ముఖ ఎవరికో టాస్క్ ఇచ్చినట్టు గుర్తుంది. సీజన్ 4-5 ఏమో, అంత ఐడియా లేదు. కాకపోతే ఇదైతే చూసాం మనం డెఫినెట్ గా. మోనల్ కూడా అనుకుంటా, మోనల్ అఖిల్ వాళ్ళు అనుకుంటా, ఏమో నాకు అంత కరెక్ట్ గా గుర్తులేదు. కింద కమెంట్ చేయండి మీకు గుర్తుంటే. నెక్స్ట్ వైట్ కలర్ సీత, యష్మి. ఇక్కడ కాంప్లిమెంట్ ఇవ్వాలి మణికంఠకి. ఒక కాంప్లిమెంట్ కి ముందు, కాంప్లిమెంట్ తర్వాత బ్యాక్ 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 అని అరవాలని చెప్పేసి. అసలు ప్రేరణకి ఐడియాలజీ బాగుంది. అసలు ఈ టాస్క్ లని మంచిగా ఇచ్చింది నిజంగా. అమ్మాయిలని కిట్ బక్ 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 అనేది బాగుంది. నెక్స్ట్ దాని తర్వాత డాన్స్ చేశారు మణికంఠ, యష్మి. దాని తర్వాత బ్లూ కలర్ ప్రేరణ, పృథ్వీ. అయితే పృథ్వీ ఓడిపోయాడు, ప్రేరణ గెలిచింది. ఇక్కడ హెయిర్ బ్యాండ్ వేసి అమ్మాయిలా రెడీ చేసి గౌన్ వేసుకొని అంబ్రెలా పట్టుకొని నడిచాడు, ర్యాంప్ వాక్. అది అయిపోయింది. దాని తర్వాత డైరెక్ట్ చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్సెస్ శక్తి టీమ్ లో ఒక పర్సన్ కు ఉంది. అది ఎవరో మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. ఎందుకంటే వాళ్ళు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ లో 2 ఛాలెంజెస్ గెలిచారు కాబట్టి. సో ఇక్కడ పృథ్వీ, యష్మి వీళ్ళిద్దరు మధ్యలో కొంచెం గట్టిగానే వార్ నడిచింది. ఇక్కడ నువ్వు సూపర్ మార్కెట్ కి వెళ్తే ఏంటి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అన్ని చూసుకోవాలి, చెయ్యాలి, నాకు ఆల్రెడీ వచ్చు కదా, నేను వెళ్ళి తీసుకొని రావచ్చు అని చెప్పి నెగటివ్స్ చెప్పడం మొదలు పెట్టేసరికి పృథ్వీ కూడా స్టార్ట్ చేశాడు. ఫస్ట్ యష్మి చెప్పిన తర్వాత డెఫినెట్ గా పృథ్వీ నెగటివ్స్ చెప్పడం స్టార్ట్ చేశాడు. అప్పటిదాకా ఎందుకు నువ్వు ఆల్రెడీ అయ్యావు కదా అనే వరకే ఉన్నాడు. దాని తర్వాత నువ్వు కూడా ఫెయిల్ అయ్యావు కదా, అఖండ చీఫ్ గా నువ్వు ఉండలేకపోయావు కదా, నువ్వు ఫెయిల్ అయ్యావు కదా అని చెప్పేసి, నువ్వు అన్నావు కదా మణికంఠ నీ అబ్బాయి కాదు, మనీ ఇస్ నాట్ ఎ బాయ్ అని చెప్పావు కదా అంటే, ఇంకా తను నేను మదర్ ప్రామిస్ చేశాను, అక్కడికి వెళ్ళకు, ఆ టాపిక్ తీయకు, అది అని అంటుంది. అసలు నేను మిస్ అయ్యాను, లైవ్ లో ఉన్నట్టుంది. నేనైతే ఈ టాపిక్ మిస్ అయ్యాను, దాని గురించి మాట్లాడింది. సో ఆల్మోస్ట్ ఇంకా వీళ్ళిద్దరి కాన్వర్సేషన్ లో అన్ని నెగటివ్స్ మాట్లాడుకొని, వాళ్ళిద్దరు నెగటివ్స్ మాట్లాడుకొని, ఆమె ఏడ్చిన తర్వాత పృథ్వీ బయటకు వెళ్ళిపోయాడు. నిఖిల్ వెళ్ళి అక్కడ కన్సోల్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి, ఈమె అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒక మనిషి బయటకు వచ్చేసింది, వీళ్ళిద్దరు ఇంకా గేమ్ కంటిన్యూ చేసి స్ట్రాంగ్ గా, ఎవరు నిఖిల్ పృథ్వీ స్ట్రాంగ్ గా ఉండి గేమ్ కంటిన్యూ చేస్తే బాగుంటది. సరే, ఇవాల్టి వరకైతే నాకేమనిపించింది అంటే, అక్కడ యష్మి నాకు మళ్ళీ ఎందుకో తప్పు అనిపిస్తుంది ఇక్కడ ఇవాల్టి ఎపిసోడ్ లో.
అక్కడ మణికంఠ హగ్ చేసుకుంటేనేమో ప్రాబ్లం అని చెప్పి అన్కంఫర్టబుల్ అంటుంది, తను వీళ్ళు హగ్ చేసుకుంటేనేమో అన్కంఫర్టబుల్ లేదు. ఎందుకు మరి? ఏమైంది యష్మి నీకు? నీ ఆటకేమైంది? సరే ఇవాళ అంటే కొంచెం ఎమోషనల్ అయింది, ఏదేదో టాపిక్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పి ఎమోషనల్ అయిందేమో. ఇక మీద ఎట్లుంటుందో చూడాలి ఆట. బట్ స్టిల్ ఫైన్ అని అనిపించింది. దాని తర్వాత పృథ్వీ కూడా ఏడ్చాడు, యష్మి ఏడ్చింది. దాని తర్వాత ఫైనల్ గా నిఖిల్ వెళ్ళి కన్సోల్ చేసి, నిఖిల్ పృథ్వీతో కూడా అదే అరే ఏమైందిరా అది అని చెప్పి మాట్లాడి డెఫినెట్ గా తన క్లారిటీ అయితే ఇచ్చాడు నిఖిల్. నేను కొత్త వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను, మీరిద్దరే ఉన్నారు, ఆదిత్య అన్న లేకపోతే నువ్వైనా, మీ ఇద్దరే ఉన్నారు, నేను ఇద్దట్లోనే ఎవరికైనా ఒకరికి ఇస్తాను నేను డెఫినెట్ గా అని చెప్పేసి నిఖిల్ క్లారిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు అక్కడ. సో లోపలికి వెళ్ళి అంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ చెప్పమన్నప్పుడు పృథ్వీ సెకండ్ కంటెండర్ లాగా అంటే చీఫ్ కంటెండర్ లాగా డిసైడ్ అయ్యాడు. దాని తర్వాత పప్పీస్ టాస్క్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ పప్పీస్ టాస్క్ లో పప్పీస్ ఉన్నాయి, ఆ పప్పీస్ కి పేర్లు ఉన్నాయి. మనకి ఇది ఆల్రెడీ చూసిన టాస్కే, కానీ అప్పుడు బేబీస్ టాస్క్. నాకు గుర్తుండి షణ్ముఖే అనుకుంటా దీంట్లో, షణ్ముఖేనా ఆ సీజన్ లో సీజన్ 6 లో షణ్ముఖ్ వెళ్ళి మొత్తం అన్ని ఆర్డర్స్ అంతా గజ్జి బిజిగా పెట్టేశాడు. పెట్టినా కానీ పప్పీస్ టాస్కేనా, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. వేరే టాస్క్ లో అలా పెడితే ఏదో ముడ్లు కూడా వేసి పెట్టాడు. షణ్ముఖే, డెఫినెట్ గా షణ్ముఖే. ముడ్లు కూడా వేసి పెడితే అది తీసుకోవడానికి కష్టమై వాళ్ళు తీసుకొని వచ్చి రేస్ లో పార్టిసిపేట్ చేశారు ఆ హౌస్ మేట్స్. ఇక్కడ మణికంఠని చూస్తేనే అందుకే పాపం అనిపించింది అంటున్నా. అప్పుడు అంతా చేసినా గానీ వాళ్ళు అంతా స్పోర్టివ్ గా చేసుకుని ఆడేది, ఈ హౌస్ మేట్స్ ఎందుకు ఇట్లా ఉన్నారో అర్థం కావట్లేదు. ఎట్లున్న ఆర్డర్ అది గేమ్ లాగా తీసుకొని ఆయన పెట్టిండో పెట్టలేదో, తను ఎట్లా పెట్టుకున్నాడో, తనకి ఫేవరిజం గా పెట్టుకున్నాడో ఎట్లా పెట్టుకున్నాడో మీరు చూసుకున్నారు కాబట్టి వెంటనే పరిగెత్తి తీసుకొని చేస్తే బాగుండేది. ఇంకా అప్పుడు వాళ్ళు వేరే రూమ్ లోకి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొని వచ్చారు. ఏంటి అసలు అవి పప్పి ఆ బొమ్మల టాస్క్ కాదు, అది ఏదో టాస్క్ మొత్తానికి అయితే సీజన్ 6 లో నాకు అంత క్లారిటీ లేదు, కాకపోతే అది చూసింది అయితే గుర్తుంది. దానిలానే ఇది కూడా అనిపించింది నాకు. ఓకే, సో పప్పీస్ టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత ఆ పప్పీస్ కి ఉన్న బొమ్మల పేర్లు ఒకరు పట్టుకుంటారు, ఎవరిది వాళ్ళు పట్టుకోవడానికి ఛాన్స్ లేదు. వేరే వాళ్ళది వాళ్ళు పట్టుకొని ఎవరైతే లాస్ట్ ఆ సెట్ లోకి ఆ హౌస్ లాగా సెట్ చేశారు కదా ఆ ఇంట్లోకి వెళ్తారో, లాస్ట్ ఎవరు వెళ్తారో వాళ్ళు అవుట్. ఆ అమ్మాయి పర్సన్ ఎవరి పేరు బొమ్మనైతే పట్టుకుంటుందో ఆ పర్సన్ అవుట్ అవుతారు. వాళ్ళిద్దట్లో ఎవరు కంటెండర్ గా ఉండడానికి అర్హులో వాళ్ళు చెప్పుకోవాలి. పిచింగ్ చేస్తే వాళ్ళని ఎవరు సంచాలకు ఉంటారు వాళ్ళు దాంట్లో వాళ్ళ డిసిషన్ మీద వాళ్ళు చెప్పే వాళ్ళ ఏమంటారు దాన్ని ఒపీనియన్ పైన వాళ్ళు ఇచ్చే క్వాలిఫికేషన్స్, వాళ్ళు ఇచ్చే సెంటెన్సెస్ ఏమంటారు దాన్ని మర్చిపోయాను నేను. సరే వాట్ ఎవర్, వాళ్ళు చెప్పే దాన్ని బట్టి సంచాలక్ డిసిషన్ తీసుకుంటాడు. సో తీసుకుంటాడు తీసుకుంటుంది, సో దాన్ని బట్టి డిసిషన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ పృథ్వీ సంచాలక్ గా ఉన్నాడు, పప్పిని యష్మి మణికంఠ పేరున్న పప్పిని పట్టుకుని ఉంది. లాస్ట్ యష్మి వెళ్ళింది. ఇక్కడ మణికంఠ చెప్పిందేమో నాకు చీఫ్ అవ్వాలని ఉంది, నేను ఒక్కసారి కూడా అవ్వలేదు, నాకు అవ్వాలని ఉంది, నేను ఆ లీడర్షిప్ క్వాలిటీ ఉంది, నాకు అందరినీ అర్థం చేసుకున్నాను, ఆ క్లారిటీ ఉంది నాకు అని చెప్పేసి అని చెప్పాడు. యష్మి నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది, లాస్ట్ టైం నేను అంత ప్రూవ్ చేసుకోలేదు, అంటే కొంచెం ఫన్నీ వేలో పోయాలనుకున్నా కానీ వేరేలాగా అయిపోయింది, నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను అని యష్మి చెప్తే ఓకే ఐ గో, నీది ఇక్కడ డిజైర్ అక్కడ ప్రూవ్ చేసుకోవాలని లీడర్షిప్ క్వాలిటీ, ఐ గో విత్ యష్మి అనగానే మనకంటే ఎందుకు అని అన్నాడు. సో నిజంగానే ఎందుకు అని అనిపించింది. కాకపోతే తను చెప్పిన రీజన్ ఏంటంటే నీకంటే ఎక్కువ లీడర్షిప్ క్వాలిటీస్ అక్కడ ఉన్నట్టు అనిపిస్తున్నాయి నాకు అని చెప్పేసి చెప్పాడు. నెక్స్ట్ మళ్ళీ యష్మియే లాస్ట్ వచ్చింది. అప్పుడు సెకండ్ టైం ప్రేరణ ఉన్న పప్పిని పట్టుకొని ఉంది. ఇక్కడ మళ్ళీ యష్మి నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను, ప్రేరణ వచ్చేసి నాకు ఆపర్చునిటీ కావాలి అంటే మళ్ళీ యష్మినే మణికంఠ చెప్పాడు, యష్మిన్ కాదు ప్రేరణని ఓకే చేసి నువ్వు రేస్ లో ఇక్కడ ఈ పాయింట్ దీనికంటే ముందు చెప్పాల్సింది, ఫస్ట్ పృథ్వీ సంచాలక్ గా ఉన్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళిద్దరిది డిస్కషన్ అయిపోయిందో యష్మిది అండ్ మణికంఠది అయిపోయిన తర్వాత మళ్ళీ పప్పీస్ ని అరేంజ్ చేయడానికి పృథ్వీయే వెళ్ళి పెట్టాడు. ఇక్కడ ఇది క్లియర్ గా చూపించారు మనకి, పృథ్వీయే వెళ్ళి పెట్టాడు. పెట్టిన తర్వాత నెక్స్ట్ పరిగెత్తినప్పుడు యష్మి ప్రేరణ పేరున్న పప్పిని పట్టుకొని ఉంది.
తను అవుట్ అయ్యింది. సో వీళ్ళిద్దరి నుంచి పిచ్చింగ్ చేసినప్పుడు మణికంఠ ప్రేరణని సెలెక్ట్ చేశాడు, యష్మిని వద్దని. ఓ ఆపర్చునిటీ కావాలని చెప్పేసి ప్రేరణకి ఇస్తున్నాను, తనకి బ్యాలెన్స్ ఉంది అది అని చెప్పి. యష్మిని నువ్వు ఆల్రెడీ అయ్యావు, నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోయావు, ఎందుకు చేయలేకపోయావు, ఫెయిల్ అయ్యావా అది అంటే, లేదు నేను ఫెయిల్ అవ్వలేదు, దాన్ని వేరేలాగా తీసుకెళ్దాం అనుకుంటే ఒకలాగైంది, నేను ప్రూవ్ చేసుకుంటానని తను చెప్పింది. సో మణికంఠ మాత్రం తన బ్యాలెన్స్ ఉంది, తన క్లారిటీ ఉంది, సో నేను తనకే ఇస్తున్నానని చెప్పేసి మణికంఠ ప్రేరణకే ఇచ్చాడు. సో ఇక్కడ యష్మి నువ్వు బయట ఉన్నావు, రేస్ లో నుంచి బయట ఉన్నావు, నాకు అదే హ్యాపీనెస్, నేను వెళ్ళిపోతాను, నాకేం ప్రాబ్లం లేదు, తనకేం కూడా నాకు చూడాలని ఉంది, ప్రేరణకి ఏం కూడా నాకు చూడాలని ఉంది అని చెప్పేసి తను బయటకు వచ్చేసింది. ఎందుకు ఇంతగానం ఇట్లా చేస్తుంది అనిపించింది. బట్ ఏ పాయింట్ లో ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు యష్మి, అంతే. అంతకుమించి నాకు తన మీద హేట్రేడ్ ఏం లేదు, కాకపోతే ఏ పాయింట్ లో ఇంతగానం టార్గెట్ ఆర్ కార్నర్ చేస్తుందో మణికంఠ అని అర్థం కాలేదు నాకు. సరే, దాని తర్వాత పపీస్ మణికంఠ వెళ్ళి పెడుతుంటే సీతా విష్ణుప్రియ నాయనిక వీళ్ళు వచ్చి ఎందుకు నువ్వు పెట్టొద్దు, సంచాలకు నువ్వు నీది అయిపోయింది కదా నువ్వు పెట్టొద్దు అని అంటే, మరి పృథ్వీ పెట్టినప్పుడు ఎందుకు చెప్పలేదు అట్లా అంటే, నువ్వు అప్పుడు అడగాలి, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అది అని చెప్పి వీళ్ళు అంటే, నాకు అస్సలు అర్థం కాలేదు వీళ్ళ పాయింట్. వీళ్ళు మాట్లాడకపోయినా అయిపోయేది, సీత వాళ్ళ టీమ్ అసలు మాట్లాడకపోయినా అయిపోయేది. సీత అయినా విష్ణుప్రియ అయినా నైనిక అయినా పెట్టాడులే అని చెప్పి సైలెంట్ గా ఉంటే అయిపోతుంది కదా. నువ్వు పేర్లు చూసి పెడుతున్నావు, పేర్లు చూసి పెట్టిండో పేర్లు చూడకుండా పెట్టడం మీద పెట్టాల్సింది. ఒక పేరు ముందు ఉంటుంది, ఒక పేరు వెనకాల ఉంటుంది. ఇప్పుడు మీ పేర్లు వెనకకి వెళ్ళిపోయినాయి అని చెప్పేసి ముందుకున్న పేర్లు వాళ్ళు ఒకవేళ వాళ్ళకి చూడకుండా వెనక్కి పెట్టిండి అనుకో, వాళ్ళు వచ్చి అడగరా? డెఫినెట్ గా తప్పే అది. అడగకపోతేనే బాగుండేదేమో అనిపించింది. ఇక్కడ వీళ్ళు చిన్నగా ఏదో ఒక పాయింట్ పట్టుకొని తక్కువైపోతారు. మనం చూస్తున్నాం కదా, ఆడియన్స్ దృష్టిలో వీళ్ళు కూడా తక్కువైపోతారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఈ అబ్బాయిని అని చెప్పి ఫీలింగ్ వచ్చేస్తుంది ఎవరికైనా. సో దాని తర్వాత సీతతో అంటున్నాడు, అరే నేను చీఫ్ గా సెలెక్ట్ చేశాను రా అది అని చెప్పేసి చెప్తుంటే, విష్ణుప్రియ వచ్చి నువ్వు సెలెక్ట్ చేసావు చీఫ్ గా అని చెప్పి మమ్మల్ని చీఫ్ గా సెలెక్ట్ చేయమని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం తప్పు మనకంట అది అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తుంది. దాని తర్వాత నువ్వు ఓకే హౌస్ అని పోర్ట్రే చేయకు, ఇక్కడ హౌస్ నిన్ను కన్సోల్ చేస్తుంది, హౌస్ నీకు మూడ్ స్వింగ్స్ ని అన్ని భరిస్తుంది, నువ్వు అలా పోర్ట్రే చేయకు, హౌస్ అని నిన్ను ఎప్పుడు కన్సోల్ చేయడానికి రెడీగా ఉందని సీత అంది. ఆ పాయింట్ కరెక్టే, కాకపోతే మూడ్ స్వింగ్స్ కాకపోయినా అట్లీస్ట్ మణికంఠ కంప్లీట్ గా లో అవ్వడానికి కూడా హౌస్ మేట్స్ మాటలే కదా కారణం. మీరే లో చేస్తున్నారు, మీరే వచ్చి కన్సోల్ చేస్తున్నారు. మేబీ చిన్న వాటికి హర్ట్ అవుతున్నాడేమో, అవి వేరే విషయాలు. కొన్ని విషయాలు అయితే మీ వల్లనే హర్ట్ అవుతున్నారు కదా, మీరే వచ్చి కన్సోల్ చేస్తున్నారు. మీ వల్ల హర్ట్ అయినా మీరే కన్సోల్ చేస్తున్నారు. ఆ పాయింట్లని మీరు చేసిండ్రు, అయిపోయింది. చేసిన తర్వాత మళ్ళీ మేము చేస్తున్నాం అని చెప్పుకోకపోతే అయిపోతుంది కదా. చెప్పుకోకపోయినా టార్గెట్ చేసినట్టు మాట్లాడకపోతే అయిపోతుంది కదా. నేనైతే డెఫినెట్ గా ఈ వాటి ఎపిసోడ్ కి మణికంఠకే ఫుల్ సపోర్ట్ ఇస్తున్నా. మీకెవరైనా నేను చెప్పేది తప్పు అంటే మీ ఒపీనియన్, నా ఒపీనియన్ తప్పు అని మీకు అనిపిస్తే కింద కమెంట్ చేయండి. బట్ డెఫినెట్ గా మణికంఠని టార్గెట్ చేస్తున్నారు హౌస్ మేట్స్ అనే అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ దాని తర్వాత మణికంఠ అండ్ యష్మి వీళ్ళిద్దరు వెళ్ళి మాట్లాడుకున్న తర్వాత ఇంకా వాళ్ళది అదే నడుస్తుంది, కోల్డ్ వార్ జరుగుతుంది యష్మికి మణికంఠకైతే అసలు నిజంగా. నెక్స్ట్ ప్రేరణ నైనిక వీళ్ళిద్దరు ప్రేరణ నైనిక వెళ్ళి ప్రేరణ పేరున్న పపిని పట్టుకుంది. పట్టుకోవడం కాదు, సారీ నైనిక అంది నైనిక ప్రేరణతో అంది, తను బ్లాక్ చేసేస్తుంది. ప్రేరణ బ్లాక్ చేసేస్తుంది అంటే, ప్రేరణని నువ్వు ఇలా వచ్చేస్తున్నావు ప్రేరణ అని చెప్పేసి నైనిక అంటే, యూజ్ యువర్ వర్డ్స్, నాన్ సెన్స్ అని అంటే చూజ్ యువర్ వర్డ్స్ వైజ్లీ, మంచి మాట్లాడు అది అని చెప్పేసి నైనిక చెప్తుంది. ఇట్లా బ్లాక్ చేసినట్టు నాకు అనిపించింది, నేను నాన్ సెన్స్ ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి చెప్పింది. ఇక్కడ విష్ణుప్రియ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరు వాళ్ళిద్దరిది చెప్పాలి ఎవరు చీఫ్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయని వాళ్ళు చెప్పుకోవాలి. యష్మి సంచాలక్ గా ఉంది ఇక్కడ విష్ణుప్రియ నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను, 6 నా లక్కీ నెంబర్, 6th వీక్ నేను చీఫ్ అవుదాం అనుకున్నాను, ఇప్పుడు నేను రెడీ అని చెప్పిస్తానంది. ప్రేరణ నేను ఫస్ట్ నుంచి నాకు అదే చెప్తున్నాను, నేను ఫస్ట్ నుంచి నాకు చీఫ్ అవ్వాలని ఉంది, ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను అంటే, డెఫినెట్ గా యష్మి చెప్పింది డెఫినెట్ గా అంటే 100% కరెక్ట్. ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది, కానీ 6th వీక్ నేను రెడీ ఉన్నా, 6th వీకే నా లక్కీ నెంబర్ అంటే అది కాదు కదమ్మా, ముహూర్తం చూసుకున్నట్టే. నిజంగానే నేను మొన్న పెట్టింది ఏంటి ముహూర్తం వెతుకుతుందా అన్నట్టే ముహూర్తమే వెతుకుంది, 6th 6వ వారం అని చెప్పేసి. ఇప్పుడు నేను రెడీ అంటే ఇన్ని రోజులు మంచి వారాలు కాదా, ఇన్ని రోజులు కూడా నువ్వు ఉన్నావు కదా, ఫస్ట్ వారం ఉన్నావు, సెకండ్ వారం ఉన్నావు, థర్డ్ వారం ఉన్నావు, 4th వారం ఉన్నావు, 5th వారం ఉంటున్నావు,
5 వారాలు కూడా నీకు లక్కీయే కదా. 6వ వారం అంటే లక్కీ అని చెప్పి బయటకు పంపిస్తే అది కూడా లక్కీ అన్న, నీకు అట్లా కాదు కదా. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుంది, ఎప్పుడు దొరకబట్టుకుందామా ఛాన్స్ అని చెప్పి చూడాలి తప్ప, నాకు 6వ వారం లక్కీ, నేను ఇప్పుడు చీఫ్ రెడీ అంటే నీకు ఎవ్వరు ఛాన్స్ ఇవ్వరు. నువ్వు ఫస్ట్ నుంచి ఎఫర్ట్ చూపిస్తే డెఫినెట్ గా అట్లీస్ట్ ఇవాళ అది చెప్పకపోయినా అయిపోయింది, 6వ వారం నేను రెడీ అంటే. చెప్పకుండా ఉంటే అట్లీస్ట్ అరే పోనీలే ఆమెకు ముందు నుంచి ఉన్నట్టుంది అనే ఫీలింగ్ అని వచ్చేది. అది కాకుండా నేను 6వ వారమే అవుదాం అనుకున్నా కాబట్టి ఇప్పుడు చదువుతా అంటే ఇప్పుడు నేను ఎవ్వరు చూడరు. ఫస్ట్ నుంచి ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకే ఇస్తారు ఆపర్చునిటీ. సో యష్మి కూడా డెఫినెట్ గా 100% కరెక్టే చెప్పింది, ప్రేరణకే ఇచ్చేసింది ఛాన్స్. దాని తర్వాత నైనిక సీత, ఇక్కడ నైనిక సీత తీసేసుకుంది, అంటే లాస్ట్ తీసుకొచ్చింది. సో విష్ణుప్రియ సంచాలకుగా ఉంది ఇక్కడ. నైనిక ఏం చెప్పిందంటే నేను కరెక్ట్ గా బ్యాలెన్స్డ్ గా ఉంటాను, నేను అన్ని కరెక్ట్ గా చూస్తాను అని చెప్పేసి చెప్పింది. సీత నేను ఆల్రెడీ ఉన్నాను, ఎక్స్పీరియన్స్ మ్యాటర్ అయితే నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను అందరినీ మేనేజ్ చేయగలుగుతా అనే ఫీలింగ్ ఉంది నాకు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళని కూడా మేనేజ్ చేయగలను అనే ఫీలింగ్ ఉంది నాకు అని చెప్పి సీత చెప్పింది. ఇక్కడ విష్ణుప్రియ నైనికాకే సపోర్ట్ చేసింది. ఎమోషనల్లీ తన డిసిషన్ తీసుకోదు, నేను చూసినంత వరకు తను బ్యాలెన్స్డ్ గా ఉంది. నువ్వు కొంచెం ఎమోషనల్లీ వీక్ అనిపించావు, వీక్ అనలేదు, ఎమోషనల్ గా ఆలోచించి రేపు పోనీ వాళ్ళకే ఛాన్స్ ఇద్దాంలే అనే ఫీలింగ్ లో ఉన్నావు అంటే సీత అంటుంది అంటే నేను వేరే వాళ్ళని అడిపియాలని కూడా నా తప్ప, అది నేను చేసిన తప్ప అని చెప్పేసి అంటే లేదు అది తప్పు కాదు, కాకపోతే నువ్వు అలా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి చెప్పింది. ఆ కిస్పాక్ టైపే, కానీ అదే సెన్స్ కానీ ఒప్పుకోవట్లేదు అంతే, అంతకుమించి ఏం లేదు అక్కడ. నెక్స్ట్ నైనిక తన పప్పిని తనే తీసేసుకుంది, తన పేరున్న పప్పిని తనే తీసుకుంది. సో తను బయటకు వచ్చేయాల్సి ఉంది. సీతకి ఇక్కడ ఈజీ అయిపోయింది నైనికని తీసేయడం. నెక్స్ట్ దాని తర్వాత అంతకుమించి ఏం లేదు ఇవాళ. అక్కడ మణికంఠ కూర్చొని ఏడుస్తుంటే ఫస్ట్ యష్మి వెళ్ళింది, ఎందుకు ఏడుస్తున్నావురా అని చెప్పి గొడవ పడుతుంది. యష్మి గట్టిగా టార్గెట్ చేసేంత వరకు చేసేస్తుంది, తర్వాత ఏడవంగానే ఫస్ట్ ఉంటుంది ఓదార్చడంలో. దీంట్లో మెచ్చుకోవాలి ఈ అమ్మాయిని, ఎంత ఏదైనా కానీ ఏడవగానే పాపం వెళ్ళి ఓదారుస్తుంది, అదైతుంది. కాకపోతే ఎందుకు ఏడిపించడం ఎందుకు, ఓదార్చడం ఎందుకు అనే ఫీలింగ్ లో ఉన్నాను నేను. సో యష్మి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అది అని అంటే నేను అందరిని ఇప్పుడే ఫ్రెండ్స్ అని ఫీల్ అవుతున్నాను, మీరే ఇలా మాట్లాడితే నాకు మంచిగా అనిపించట్లేదు అది అని చెప్పేసి మణికంఠ చెప్పిన తర్వాత దేని గురించి అది అంటే సీత కూడా అలానే మాట్లాడుతుంది అంటే సీత కూడా వచ్చింది, సీతతో మాట్లాడుతుంది. ఇవాళ వరకు ఇంతే జరిగింది. నేను మాక్సిమం అన్ని పాయింట్స్ చెప్పాను, ఏ పాయింట్ అయితే మిస్ అవ్వలేదు అనుకుంటున్నాను. ఏదైనా పాయింట్ మిస్ అయినట్టయితే కింద కమెంట్ చేయండి. ఒకవేళ నా ఒపీనియన్స్ మీ ఒపీనియన్స్ ఏమైనా మిస్ఫైర్ అవుతున్నట్టు అయితే మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ చేయండి, నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో దాట్ ఈస్ ఇట్ ఫర్ టుడే, సీ యూ టుమారో, బై.